రామాయణ కిష్కింధాకాండను 15th సర్గ. సుగ్రీవుడితో యుద్ధానికి బయలుదేరుతున్న వాలికి అతని భార్య తార హితకరమైన వచనాలు చెప్పుట గురించి ఇక్కడ చెప్పబడి ఉంది. అథ తస్య నినాదంతు సుగ్రీవస్య మహాత్మనః శుశ్రావాంతః పురగతో వాలి భ్రాతురమర్షణః. అంతఃపురానికి చేరి ఉన్న వాలి సహజంగానే కాస్త కోప స్వభావం కలిగిన వాడు. అందుకుని కోపం ఉంది, పైగా ధైర్యం ఉంది, శక్తి సమర్థత అన్నీ ఉన్నాయి, అధికారము అన్నీ ఉన్నాయి, ధైర్యశాలి. తనకి తమ్ముడైన సుగ్రీవుడు ఇంతలాగా గట్టిగా గర్జిస్తుంటే ఈ కోపం ఇంకా ఎక్కువైపోయింది వాలికి. శ్రుత్వా తు తస్య నినదం సర్వభూత ప్రకంపనం మదశ్చేకపదేన స్తః క్రోధశ్చాపతితో మహాన్. సమస్త ప్రాణులు హడలెత్తిపోయేలాగా అంత పెద్ద శబ్దం చేశాడు. ఆ ధ్వనిని విన్న మరుక్షణమే ఏదైతే వాలి మత్తులో ఉన్నాడో అది మత్తు మొత్తం దిగిపోయింది, ఇంకా కోపం అన్నది పెరిగిపోయింది వాలికి. సతురోష పరితాంగో వాలి సంధ్యాత పప్రభః ఉపరక్త ఇవాదిత్యః సద్యో నిష్ప్రభాతాం గతః. ఈ కోపం వల్ల ఎలా అయితే మనకి కళ్ళు ఎర్రగా అయిపోతుంటే శరీరం కూడా కవిలిపోయినట్టు అయిపోతూ ఉంటుంది, ఊగిపోతూ ఉన్నది అతని శరీరము. ఇలాగా సూర్యుడు కాంతిలాగా సంధ్యా సమయంలో ఎలా ఉంటుందో అలాగే ఎర్రబారిపోయినట్టుగా కళ తప్పినట్టుగా అయిపోయింది వాలి యొక్క శరీరము. వాలి ద్రంష్ట్రాకరాళస్తు క్రోధాదీప్తాగ్ని సన్నిభః బాధ్యుత్పతీత పద్మాభః సంమృణాల ఇవ హ్రదః. వాలి దంతాలు ఇంకా వికృతమైపోయి భయాన్ని కలిగించేలా కోపంలో ఉన్నాడు, ఇంకా ఇంకా వికృతంగా భయాన్ని కలిగించేలాగా ఉన్నాడు. ఈ కోప కారణంగా అతని కన్నులు కూడా నిప్పులు కురిపించేలాగా ఎర్రగా అయిపోయినాయి. ఏనుగులు పద్మాలు ఎలా అయితే పకిలించి వేయటంలో కేవలం ఆ తామర కాడే మిగిలి ఉంటుంది, అంటే అవి తుంచేసినప్పుడు కాడలు మిగులుతాయి కానీ పువ్వంతా ఎలా అయితే చెల్లా చెదురైపోయి పడిపోయి ఉంటుందో అలాగా ఇప్పుడు ఇంత కోపంతో ఉండి, అంటే మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ కాంతి తరిగిపోయి ఉన్నాడు, శోభా విహీనుడై ఉన్నాడు వాలి. శబ్దం దుర్మర్షణం శ్రుత్వా నిష్పపాత తతో హరిః వేగేన చరణన్యాస్యేహ ధారయన్నివ మేధినిం. వాలి సహింపరాని ఆ సుగ్రీవుడొక్క నాదం ఏదైతే విన్నాడో ఇంకా కోపం ఎక్కువైపోయింది. భూమిని చీల్చివేసినట్టుగా చాలా వేగంగా అడుగులు వేసుకుంటూ బయలుదేరిపోతున్నాడు యుద్ధానికి వాలి. తం తు తారా పరిష్వజ్య స్నేహదర్శిత సౌహృద ఉవాచ త్రస్త సంభ్రాంత హితోధర్కం ఇదం వచః. ఆ సమయంలో అతని భార్య అయిన తార భయంతో కాస్త, ఎందుకంటే ఇక్కడ ఆవిడికి అశుభం గోచరిస్తుంది, అందుకే ఆమె వెంటనే వాలి మీద ఉన్న ప్రేమతో ఆయన్ని దగ్గరికి తీసుకుని అనురాగాన్ని ప్రకటిస్తూ ఆయనకి మంచి కోరుకుని ఆవిడ కొన్ని మాటలు చెప్పడానికి పూనుకుంది. సాధు క్రోధమిమం వీర నదీవేగమివాగతం శయనాదుత్థితః కాల్యం త్యాజభుక్తామివ స్రజం. ఓ మహావీర, నా ఈ మంచి మాటలు వినండి. వేగంగా ప్రవహిస్తున్న నదీ జలముల్లో నీలో వస్తున్న కోపం ఏదైతే ఉన్నదో, ఎలా అయితే ప్రాతకాలంలో నిద్ర నుంచి లేస్తే రాత్రి ధరించిన పూలమాల ఎలా అయితే వాడిపోయి ఉంటుంది దాన్ని తీసేస్తాం, తీసేసి మళ్ళీ కొత్తది వేసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ సమయానికి ఈ సందర్భానికి కోపం వచ్చింది, కానీ ఆ కోపాన్ని ఉపసంహరించుకో అన్నట్టుగా చెప్తుంది తారా. కాయమేతేన సంగ్రామం కరిష్యసి చ వానర వీరతే శత్రుబాహుల్యం పల్గుతా వాన విద్యతే సహసా తవ నిష్క్రామో మమ తావన్న రోచతే శ్రూయతాం చాభిధాస్యామి యన్నిమిత్తం నివార్యసే. ప్రభు, యుద్ధానికి నిన్ను మించినవాడు, అంటే యుద్ధంలో వెళితే ఇప్పుడు దాకా పరాజయం పొందలేదంటే అంత బలవంతుడు, అంత శక్తివంతుడు, అందుకు నిన్ను మించినవాడు ఎవ్వరూ లేరు. అయితే నీ శత్రువులో ఎవడూ కూడా నీతో యుద్ధం చేసి ఉన్నవాడు లేడు, నీ మీద గెలిచినవాడు లేడు, నువ్వు ఎవరికీ కూడా తీసిపో, అంటే నీతో పోల్చడానికి కూడా ఎవరు లేరు, అంత బలవంతుడివి. అయితే
సుగ్రీవుడితో రేపు ఉదయం కూడా నువ్వు పోరాటం చెయ్యొచ్చు గానీ, ఈ సమయంలో వద్దు. నీవు ఇప్పటికిప్పుడు యుద్ధానికి వెళ్ళుట ఎందుకో మంచిది కాదని, అందుకు నిన్నాపుతున్నాను. అయితే ఎందుకు ఆపుతున్నానో, నాకు ఏ కారణం చేత ఆపుతున్నానో, ఆ కారణాన్ని కూడా చెప్తాను. అది కొంచెం వినండి అని చెప్పుకుంది తార. పూర్వమాపతితः క్రోధాత్ सा त्वाम् ఆహ్వాయతే యుధి నిష్పత్య చ నిరస్తస్తే హన్యమానో దిశో గతః. స్వామి, ఇంతకు ముందు కూడా సుగ్రీవుడు ఇక్కడ వచ్చి కోపంతో నిన్ను యుద్ధానికి పిలిచున్నాడు. అప్పుడు ఎళ్ళావు యుద్ధానికి, అతన్ని చావబాదేశావు. నీ పిడిగుద్దులకి తట్టుకోలేక మళ్ళీ ప్రాణహాని కలుగుతుందని భయపడిపోయి మళ్ళీ మాతంగముని ఆశ్రమానికి పారిపోయాడు. त्वया तस्य निरस्तस्य पीडितस्य विशेषतः इहेत्य పునరాహ్వానం శంకాం జనయతీవ మే. ఒక్కసారి ఓడిపోయి నీతో ఇన్ని రకాలుగా దెబ్బలు తిని అంత శరీర హాని కలిగిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి నిన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు. దీన్ని బట్టి ఇందులో ఏదో రహస్యం ఉన్నట్టుగానే నాకు అనిపిస్తున్నది. దర్పశ్చ వ్యవసాయశ్చ యాదృశస్తస్య నర్ధతః నినాదశ్చాపి సంరంభో నైతదల్పం హి కారణం. మహాగర్జన చేస్తున్న సుగ్రీవుడి యొక్క దర్పము, ప్రయత్నము, ఆ నాదం ఏదైతే శబ్దం వినిపిస్తుందో ఆ తీవ్రత బట్టి చూస్తే కూడా ఈసారి అతడు చాలా గట్టి ప్రయత్నంతోనే వస్తున్నట్టు కనిపిస్తున్నది. ఒక్కసారి ఒకళ్ళ చేతులు బాగా దెబ్బలు తిన్నాక మళ్ళీ అది తగ్గటానికి, మళ్ళీ మనం శక్తిని పుంజుకోవడానికి సమయం పడుతుంది. ఏదో ఒక అండ లేకపోతే ఇంతలాగా ఇంత త్వరగా మళ్ళీ వచ్చి ఇంతలాగా ప్రయత్నం చెయ్యడు. అందుకు నాకేదో గట్టి ప్రయత్నంతోనే వచ్చాడనిపిస్తుంది అని స్పష్టపరిచింది తార. నా సహాయమహం మన్యే సుగ్రీవం తమిహాగతం అవష్టబ్ధ సహాయశ్చ యమాశ్రిత్యేష గచ్చతి. కాబట్టి ఈ ప్రయత్నాన్ని ఒక సామాన్య విషయంగా నువ్వు భావించద్దు. దాన్ని చులకనగా చూడొద్దు. దాన్ని తోసిపుచ్చొద్దు. ఈసారి యుద్ధం చేయటానికి వచ్చిన సుగ్రీవుడు ఒంటరిగా అయితే రాలేదు. ఏదో అండ చూసుకునే వచ్చాడు. అందుకే అంతలాగా నిర్భయంగా మళ్ళీ గర్జిస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. బలమైన సహాయం కూడగొట్టుకుని ఉన్నాడు గాబట్టే ఇంతలాగా మళ్ళీ ఇంత తక్కువ సమయంలో మళ్ళీ అంత వీరగర్జన చేస్తున్నాడు. ప్రకృత్యా నిపుణశ్చేవ బుద్ధిమాతంశ్చేవ వానరः నా పరీక్షితా వీర్యేణ సుగ్రీవः సఖ్యమిష్యతి. పూర్వమేవ మయా వీరా శృతం కథయతో వచః అంగదస్య కుమారస్య వక్ష్యామి త్వాహితం వచః. సుగ్రీవుడు సహజంగానే తెలివి కలిగిన వాడు, పైగా కార్యకుశలుడు. అంటే ఒక కార్యం చేయాలంటే దాన్ని చక్కగా చెయ్యగలిగినవాడు. వ్యక్తుల యొక్క శౌర్య పరాక్రమాల్ని, గుణగణముల్ని కూడా లోతుగా పరీక్షింపకుండా వారితో స్నేహం కూడా చెయ్యడు. అలాంటివాడు. అయితే ఓ మహావీర, ఇది నేను ఊహించి చెప్తున్న మాట కాదు. ఇంతకుముందు మన కుమారుడైన అంగదుడు ప్రసంగవశమున, అంటే మాటల సందర్భంలో నాకు చెప్పిన విషయం ఏమిటి, అదే నేను మీ యొక్క మేలు కోరుకుని ఇప్పుడు నేను మీకు అది విన్నవించుకుంటున్నాను అని చెప్పింది తార. అంగదస్తు కుమారోయం వనాంతం ఉపనిర్గతః ప్రవృత్తిస్తేన కథిత చారేరాపేర్ నివేదిత. మన కుమారుడైన అంగదుడు ఆ ఉపవనాల్లో విహరిస్తున్నప్పుడు చాలా విశ్వాసపాత్రులైన గూఢాచారులు అతనికి ఈ వార్తని తెలిపారు. దానిని తను నాతో చెప్పాడు. అయోధ్యాధిపతేః పుత్రౌ శూరౌ సమరధుర్జయో ఇక్ష్వాకునాం కులే జాతో ప్రతీతౌ రామలక్ష్మణో సుగ్రీవ ప్రియకామార్థం ప్రాప్తౌ తత్ర దురాసనో. అయోధ్యకి ప్రభు అయిన దశరథ మహారాజు యొక్క కుమారుడు రామలక్ష్మణుడు. వారు ఇక్ష్వాకు వంశానికి చెందినవారు, మహాశూరులు, రణరంగంలో అజేయులు. అంటే యుద్ధానికి వెళితే వీళ్ళకి విజయాలే వస్తాయి. అలా వాసికెక్కిన వాళ్ళు. తవ భ్రాతర్హి విఖ్యాతః సహాయో రణకర్కసః రామః పరబలామర్ది యుగాంతాగ్నిరివోర్ధితః. శత్రువులకి ఎదిరింపటానికి వీలు కానటువంటి వాడు. అటువంటి వాడు ఇప్పుడు సుగ్రీవుడికి మేలు చెయ్యటానికి అతనికి స్నేహితుడయ్యాడు. శ్రీరాముడు
శ్రీరాముడు నీ తమ్ముడికి అండగా ఉన్నాడిప్పుడు. అతడు యుద్ధభూమి యందు తిరుగులేని పరాక్రమశాలి. ప్రళయకాలంలో అగ్నిలాగా శత్రువుల యొక్క బలమును దెబ్బతీయటంలో కూడా చాలా సమర్థత కలిగి ఉన్నవాడు ఆ శ్రీరాముడు. నివాసవృక్షः సాధూనాం ఆపన్నానాం పరాగతిः ఆప్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైకభాజనం జ్ఞానవిజ్ఞానసంపన్నో నిదేశే నిరతः పితుः ధాతునామివ శైలేంద్రో గుణానాం ఆకరో మహాన్. అందుకే శ్రీరామచంద్ర ప్రభు సాధుజనులకి ఒక మహావృక్షం లాంటివాడు. అంటే వాళ్ళని ఎప్పుడు చేరదీస్తూ ఉంటాడు, వాళ్ళ యొక్క బాధల్ని తొలగిస్తూ ఉంటాడు. ఫలములు అందించి ఎలా అయితే ఒక చెట్టు ఏం చేస్తుంది, నీడనిస్తుంది, కూర్చోటానికి ఒక ప్రదేశం మనకి చల్లగా ఉంటుంది. అలాగే ఆ చెట్టు నుంచి పళ్ళు పుష్పాలు ఇటువంటి అన్ని ఎలా అయితే వస్తాయో వాళ్ళకి ఆనందాన్ని ఇస్తూ ఉంటాయో, ఆ బడలిక ఆ విశ్రాంతి ఇచ్చి ఆ శ్రమను తొలగిస్తూ వేస్తుందో, అలాగే శ్రీరాముడు కూడా తనని ఎవరైతే ఆశ్రయించి ఉంటారో అటువంటి వాళ్ళకి ఆ భయాన్ని ఇస్తాడంటే వాళ్ళ భయాన్ని తొలగిస్తాడు. ప్రాణభయం మొదలైనవన్నీ కూడా తొలగిచ్చేసి తర్వాత అన్ని రకాలుగా వాళ్ళకి తోడుగా ఉంటాడు. వాళ్ళకి పరమ ఆనందాన్ని చేరుస్తాడు. ఆపదల్లో ఉన్నవారిని వాళ్ళని రక్షించటమే కాకుండా వాళ్ళ కష్టాలన్నీ కూడా తొలగిచ్చేస్తాడు. అందుకే సర్వరక్షకుడు, లోక విఖ్యాతి చెందినవాడు అటువంటి వాడు ఆ శ్రీరాముడు. ఆ ప్రభు జ్ఞానానికి ఒక స్వరూపం వంటివాడు. వేదములు మొదలైన సకల శాస్త్రాలంతా కూడా విజ్ఞానానికి పైగా కుదురైన వాడు. అంటే అన్నీ చెప్పేది ఆయన గురించి అన్నట్టుగా ఉంటాడు. తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు ఆయన మాటని పరిపాలించటానికి ఎప్పుడూ నిరతుడై ఉంటాడు. అలాగే గైరకాది ధాతువులకు పర్వతంలాగా సకల సద్గుణాలన్నీ కూడా అంతలాగా నిశ్చలంగా ఆయనలో ఉన్నాయి. తతక్షమం నా విరోధస్తే సహతేన మహాత్మన దుర్జయేన ప్రమేయేన రామేణ రణకర్మసు శూరవక్ష్యామి తే కించిజ్ఞాచేచ్చామ్యభ్యాసూయితం శ్రూయతాం క్రియతాం చైవ తవ వక్ష్యామి యుధిష్ఠితం. ఆ రఘురాముడు ఇప్పుడు ఆ రణరంగంలో శత్రువుల్ని జయింపటానికి వీలు కానటువంటి వాడు, సాటిలేని పరాక్రమ కలిగినటి వాడు ఆ మహాపురుషుడు నీకు విరోధిగా అవ్వటం తగదు. అకారణంగా అటువంటి వాళ్ళతో విరోధం పెట్టుకోకూడదు. అందుకే నువ్వు కూడా శూరుడివి. నా ఈ చిన్న మనవి ఆలకించు. నిన్ను నేను తప్పు పట్టటం నా ఉద్దేశం కాదు. నీకు శక్తి సమర్థత లేదని, లేదా నేను చెప్పినట్టు నడుచుకోమని కాదు. నీ మేలు కోరి చెప్తున్నాను. అంటే అన్నీ సరిగ్గా నువ్వు ఆలోచించి ఒక నిర్ణయానికి తీసుకో. పైగా ఇప్పుడు నేను చెప్పేది కూడా మన మంచికే. దయతో నేను చెప్పేది ఆలకించు. నేను చెప్పేది కాస్త విను. ఎందుకు అంటే ఇక్కడ శరీరం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని కొన్ని సందర్భంలో ఆవేశానికి లోబడిన కారణంగా మనకేమవుతుందంటే అదే జ్ఞానం అన్నీ ఉన్నప్పటికి కూడా ఆ సమయంలో మనం కొన్ని కొన్ని విస్మరిస్తూ ఉంటాము. మనకి హితం చెప్పే వాళ్ళను కూడా మనము మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటా ఆ ఆవేశ కారణంగా, ఆ కోప కారణంగా. అందుకని వాలి గురించి చక్కగా తెలిసిన తన భార్య మళ్ళీ చెప్తుంది. అందుకే నన్ను తప్పు పట్టద్దు. పైగా నీ మేలు కోరే నేను చెప్తున్నాను. అందుకు దయతో నేను చెప్పేది దాన్ని విని దానికి తగ్గట్టుగా నువ్వు పాటించు అని చెప్పింది. యవ్వరాజ్యేన సుగ్రీవం తూర్ణం సాధ్వాభిషేచయ విగ్రహం మా కృతా వీర భ్రాత్రా రాజన్ బలీయస అహం హితే క్షమం మన్యే తేన రామేణ సహృదం సుగ్రీవేన చ సంప్రీతిం వైరముత్సృజ్య ధూరతః. అందుకే రాజా వెంటనే సుగ్రీవుణ్ణి అతన్ని తమ్ముడు కాబట్టి యువరాజుగా పట్టాభిషిక్తుని చెయ్యటం ఎంతో సరైనది. బలవంతుడైన శ్రీరాముడొక్క సహాయం కలిగి ఉన్నవాడు నీ తమ్ముడు. అందుకుని యుద్ధానికి నువ్వు దిగద్దు. ఇప్పుడు నువ్వు పూర్తిగా వైరభావాన్ని విడిచిపెట్టేసే, అది మనకి మంచిది కాదు. శ్రీరామచంద్ర ప్రభువుతో స్నేహం చెయ్యాలి. ఆయనతో మనం విరోధంగా ఉండకూడదు. సుగ్రీవుడికి ప్రీతి గూర్చేలాగా, సుగ్రీవుడికి హాని తలపెట్టకుండా ఉంటే నీకు కూడా క్షేమము. నీ క్షేమం కోరే నేను ఇవంతా చెప్తున్నాను అని చెప్పింది. లాలనీయో హితే భ్రాత యవీయానేష వానర తత్ర వా సన్నిహస్తో వా సర్వతా బంధురేవతి
నహి తేన సమం బంధుం భువి పశ్యామి కంచన దానమానాది సత్కార్యేహ కురుష్వ ప్రత్యనంతరం. నీ తమ్ముడైన సుగ్రీవుడు నీకంటే చిన్నవాడు, దగ్గరికి చేరదీయవలసిన వాడు. అతడు దూరంగా ఉన్నా, పక్కనే ఉన్నా, ఎన్ని రకాలుగా ఎలా అనుకున్నా సరే అతడు నీవాడే. వాస్తవానికి అతడు నీకు చాలా ఆత్మీయుడు. ఈ లోకంలో అటువంటి వాడు నాకు ఇంకొకడు కనపడలేదు. కనుక నువ్వు అతన్ని యువరాజుగా గౌరవించుట మొదలైన సత్కార్యములతో అతన్ని దగ్గరికి తీసి సత్కరించుటే మంచిది. అది అన్ని రకాలుగా దగ్గరికి తీసుకోవటమే మనకి కూడా సుఖాలు చేకూరుస్తుంది. వైరమేతత్సముత్సృజ్య తవ పార్శ్వే సతిష్టతు సుగ్రీవో విపులగ్రీవః తవ బంధుః సదా మతః. ఈ శత్రుత్వను పూర్తిగా వదిలేసి అతడు నీకు కుడి భుజంలాగా ఉండగలడు. సుగ్రీవుడు ఎప్పుడూ కూడా నీకు వినయ విధేయుడై ఉంటాడు. నీ బంధువు, నీవాడు. భ్రాతుః సౌహృదామాలంబా న అన్యా గతిరిహాస్తి తే. యది తే మత్ప్రియం కార్యం యది చైవేషి మాం హితాం. యాచ్యమానః ప్రయత్నేన సాధువాక్యం కురుష్వ మే. అందుకని ఇది నా భావన. నీ తమ్ముడి మీద నువ్వు కూడా సద్భావాన్ని చూపించు. ఇప్పుడు నీకు ఇంతకంటే మరొక మార్గం లేదు. అందుకే నాకు ప్రియమును గూర్చదలిస్తే అంటే నేను నీ ఒక్క క్షేమాన్ని కోరుకుంటున్నాను. నువ్వు బాగుంటే నేను బాగుంటాను. అందుకని నేను చెప్పిన ఈ మాటని విను. నీకు నీ హిత కోరి అంటే నీ మంచి కోరి నేను ఇంతగా ప్రార్థిస్తూ పలుకుతున్నానందుకు నా మాటలు పాటించు. కాకపోతే నేను చెప్పిందైనా కాస్త నువ్వు ఆ ఒక్క కోణంలో ఆలోచించటం మొదలుపెట్టు అన్న భావనలో చెప్పింది. లేకపోతే ప్రాణహాని ఉంది. ప్రసీద పద్యం శృణు జల్పితం హి మే న రోషామేవానువిధాతుమర్హసి. క్షమో హి తే కోసల రాజా సూనునానా విగ్రహ శక్ర సమాన తేజసా. ప్రభు, నేను చెప్పిన ఈ హితకరమైన మాటలు దయతో ఒక్కసారి ఆలకించు. ఇట్లా చెప్తూ నన్ను మళ్ళీ నేను చెప్పానని నా మీద కోపాన్ని పెంచుకోకు. కౌసల దేశం రాజు యొక్క కుమారుడైన శ్రీరాముడు ఇంద్రుడంతటి మహాపరాక్రమ కలిగి ఉన్నవాడు కాబట్టి అతనితో యుద్ధం నీకు తగదు అని చెప్పింది. తదా హితారాహితమేవ వాక్యం తం వాలినం పద్యమిదం బభాషే. న రోచతే తద్వచనం హితస్య కాలభీపన్నస్య వినాశకాలే. తార ఇంతవరకు తన భర్తతో చెప్పిన మాటలు అతనికి హితకరమైనవే, క్షేమాన్ని కోరుకునేవి, ఆ వినాశనాన్ని తొలగిచ్చేది. అయితే వినాశన కాలం ఏదైతే దాపరిస్తూ అంటే మనకి నిజంగా ఆ కాలం అయిపోతుంది అంటే ఈ శరీరాన్ని విడవలసిన సమయం వచ్చినప్పుడు ఆయువు మూడిపోయింది అంటారు. అలాంటి సమయంలో ఎంత మంచి మాట చెప్పినా అది మనకి రుచించదు. అందుకుని ఆ వాలీకి ఇంత హితకరమైన మాటలు చెప్పినప్పటికీ కూడా అవేవి రుచింపలేదు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 15th సర్గా సంపూర్ణం.